తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రచారానికి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని ఊర్లు తిరుగుతూ సంఘాల వాళ్ళను ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి ఓటర్ను ఒక్కసారి కలవాల్సిన పరిస్థితుల్లో చాలాసార్లు కార్యకర్తలు 4-5 సార్లు కూడా పలకరిస్తున్నారు. తాము చేయబోయే పనులను తెలంగాణ వచ్చినాక రాకముందుకు వివిధ రకాలుగా వివిధ కారణాలతో సెంటిమెంట్ రగిల్చే విధంగా కూడా పనిచేస్తున్నారు. నెంబర్ 1తో మొదలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడిన కొమరంభీం జిల్లాగా ఏర్పడినది. ఇక్కడ ఉన్నటువంటి సిర్పూర్కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఇండిపెండెంట్లు కాదు, వివిధ పార్టీల ప్రభావంతో, వ్యక్తిగత ప్రభావంతో కూడా గెలుస్తుంటారు. ఇక్కడ ఈసారి పోటీ రసవత్తరంగా ఉంది. సో మరి ప్రభుత్వం అయితే ఇచ్చిన పింఛన్లతో పాటు సర్పంచులు ఎలా డెవలప్మెంట్ చేశారు, ఊరు ఎలా డెవలప్మెంట్ చేశారు, నీళ్లు నిధులు ఇవన్నీ కూడా చెప్పుకొని వివరిస్తూ వెళ్ళిపోతున్న సందర్భాలు ప్రస్తుతం మనతోటి మరి కౌటాల మండలం కానీ ఇక్కడ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి సర్పంచి మరి మనీష్ గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. ఇక్కడ 12 వార్డు సభ్యులు ఉంటే 11 గెలిచడం కూడా జరిగింది. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? వారు గెలిచిన తర్వాత ఇంకా నెలనే ఉందా మీ పరిస్థితి సర్పంచ్గా? 2 months. అంటే దాదాపు కూడా 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో వారు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలా ముందుకెళ్తున్నారో వారి మాటలు తెచ్చుకున్నాం. మనీష్ గారు నమస్తే సార్. చాలా వయసులో పెళ్లి కాకముందుకే సర్పంచ్ అయ్యారు. కంగ్రాచులేషన్ ఫస్ట్. ఎందుకంటే చాలామంది కూడా యువకులు సర్పంచ్ కావాలి, యువకులు అయితే మారుతారు, ఊరుకులు అయితే చదువుకున్న వాళ్ళు ఉంటారు అని అంటారు కదా. ఆ దిశగా మీ యొక్క మార్పు మొదలైందా? అవును. ఎలా ఉండే ఫస్ట్ మీ ఊరు ఎలా ఉండే ఫస్ట్ మీరు సర్పంచ్ కాకముందు? మేము సర్పంచ్ కాకముందు ఫస్ట్ ఎక్కడ చూసినా మా దగ్గర మట్టి రోడ్స్, సీసీ రోడ్స్ అట్లా లేకుండే. ఇప్పుడు మాకు మా ఎమ్మెల్యే గారు కృషితో మేము ప్రతి ఒక్క గల్లీ సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్ చేసుకోవడం జరిగింది. మరియు అలాగే ఇంటింటికి నల్ల కనెక్షన్లు మరియు వీధి దీపాలు కావచ్చు, ఏదైనా అభివృద్ధి పథకంలో మా కౌటాల గ్రామ పంచాయతీ ముందుందని మేము తెలియజేస్తున్నాం. 3,500 ఓటర్స్. 3,700. 3,700 ఓటర్స్కు ఎన్ని హౌజులు ఉంటాయి సార్? మొత్తం హౌజులు వచ్చేసి 1,600 చేంజ్. ప్రతి ఇంటికి కనెక్షన్ అందిందా? వాటర్ కనెక్షన్ ప్రతి ఇంటికి అంటే కాకపోతే 1,600లో ఒక 50-100 మిస్ కావచ్చు, కాలే అని మేము చెప్పాము. కానీ దాదాపుగా 1,500 పైన ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అందింటాయి. డే బై డేనా ఎట్లా వస్తుంటాయి? డే బై డే వస్తుంది. అవును. మీరు ఇక్కడ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ సిబ్బంది కదా? గ్రామ పంచాయతీ. కరెంటు పరిస్థితి ఎలా ఉంది? కరెంటు తెలంగాణ రాకముందు కరెంటు పరిస్థితి అందరికీ తెలియదు ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర అయితే కరెంటు ఇబ్బంది అనేది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనకు ఆల్రెడీ ఇక్కడ కొత్త సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. అది పనులు కూడా స్టార్ట్ అవుతాయి. అది పూర్తి అయితేనైతే ఇక కరెంట్కి అసలు ఇబ్బంది అనేది ఉండదు మా దగ్గర. కేసీఆర్ అంటున్నట్టు నిజంగానే 24 గంటలు వస్తుందా కరెంట్? 100% 24 గంటల కరెంట్ అందిస్తున్నారు. చాలామంది కూడా కేసీఆర్ ₹1 కూడా ఇవ్వట్లేదు, కేంద్రమే వస్తుందని చెప్తుంటారు. ఇందులో వాస్తవం ఉందా? 14F మీకు వచ్చే ఫండ్ ఏది? మా ఫండ్ మన స్టేట్ ఫండ్ వస్తుంది మాకు. ప్రతిపక్షాలు ఎవరో ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళకు ఓటర్లను మభ్యపెట్టడానికి. అదంతా వాస్తవం కాదు. అది సో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? డ్రైనేజ్ వ్యవస్థ అనగానే దాదాపు గ్రామ పంచాయతీలు అంటే పెద్ద గ్రామ పంచాయతీలకు మరి అండర్ డ్రైన్ ప్రాసులు అవి చేయడం కానీ, కల్వర్ట్లు కట్టడం కానీ ఇలాంటి విషయంలో ఎలా ఉన్నారు? మేము ఆల్రెడీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో కల్వర్ట్స్ అని పూర్తి చేసుకోవడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా మా దగ్గర అయితే బాగానే ఉంది. మరియు ప్రతి ఇంటింటికి ఇంకుడు గుంత అవన్నీ పెట్టేసి బాగానే చేస్తున్నాం మేమైతే. ఇంకుడు గుంత అన్నారు మీరే. వాటర్ వర్షం పడితే హార్వెస్ట్ కోసము అంటే ఏదన్నా చెరువు ఉంటే ఆ చెరువును మిషన్ కాకతీయ ద్వారా చేయడం జరిగిందా? అవును, మిషన్ కాకతీయ ద్వారా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతుందో ఆ సైడ్ డ్రైన్స్ కట్టి దాని ద్వారా మొత్తం ఆ వాటర్ ఏదైనా చెరువులో పోవడానికి మేము చూస్తున్నాం. ఆల్రెడీ అట్లా చేపలు వేసారా? ముద్రాజు సోదరులకు ఉపయోగపడే చేపలు వేస్తున్నాం. ఆల్రెడీ ప్రతి చెరువులో కూడా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారు. కేసీఆర్ గారు పంపించే చేప పిల్లల్ని ఆ చెరువులో వేయడం జరుగుతుంది. గొర్రెల యూనిట్ 1-2 సార్లు దపాలు కూడా అయిపోయింది కదా, మిగులే యాదవ్ సోదరులకు ఇచ్చారా? ఇచ్చినాం, తప్పకుండా అందరికీ వచ్చినాయి. మా దగ్గర ప్రతి ఒక్కరికి యాదవ్ సోదరులకు అందరికీ వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి ఎలా అనిపిస్తుంది అలాంటి పథకాలు? కళ్యాణ లక్ష్మి ఇది ఒక మంచి పథకము. పేదింటి ఆడబిడ్డకు ఇది ఎంతో ఆసరా అన్నట్టు. ఇది షాదీ ముబారక్ కూడా. సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైనా దెబ్బ తాకిన వరకు యాక్సిడెంట్గా జరిగిన అవి ఇప్పించారా? సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మా దగ్గర అందరికీ వచ్చింది. దాదాపుగా అప్లై చేసుకున్న వాళ్ళకి. పింఛన్ల పరిస్థితి ఎలా ఉంది? ఇంతకుముందుకు పింఛన్లు అంటే ఒక సెక్రటరీ దగ్గరకు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆడుకునే పరిస్థితి, కానీ ఇప్పుడు నేరుగా వస్తున్నాయని చెప్తున్నారు కదా, అది మీ యొక్క గ్రామ పంచాయతీలో జరుగుతుంది. మా దగ్గర పింఛన్లు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మరి తిరిగారా? ఊరు మొత్తం తిరిగా మీ పని మీదనే ఇప్పుడు ఎమ్మెల్యేకు ఓట్లు పడే పరిస్థితి ఉంటుంది. మరి మేము ఇప్పటికీ 3వ రౌండ్ తిరిగినాం ఆల్రెడీ విలేజ్లో.
పెన్షన్ ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టోలో పెన్షన్ది కూడా ఎక్కువ పెంచుతుండు కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్క పెన్షన్దారుడు 100% తప్పకుండా కారు గుర్తు కోటేస్తామని వాళ్ళ ద్వారా వాళ్ళే చెప్తున్నారు. ఎంత మెజార్టీ ఇస్తాం మీ ఊళ్ళో? మా ఊర్లో మెజార్టీ అనేది మా విలేజ్లో మాత్రం 300 నుంచి 400 మెజార్టీ వస్తుంది తప్పకుండా. కోనేరు కోనపనే వస్తాడా? తప్పకుండా 100% కోనపసారి వస్తాడు. అది తిరుగులేదు, దానికి ఎలాంటి తిరుగులేదు అనే సందేహమే లేదు అసలు. పక్షాలేమో నెట్టేసాం ఇంకా కంటున్నాయి. ప్రతిపక్షం అనేది వాళ్ళు అంటూనే ఉంటారు. అది ఏదనేది 3 తారీఖు రిజల్ట్ ద్వారా బయటపడుతుంది తప్పకుండా. 2014లో ఏనుగు మీద వచ్చిండు, కారు ఎక్కిండు, మళ్ళీ కారు గుర్తులో టికెట్ తెచ్చుకుండు, ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? మా సార్ అనేది అతను చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు సొంతంగా అది సార్ అది ఏ గుర్తు అనేది కాకుండా ఏనుగు గుర్తు అది అని కాకుండా సార్ చేసే సొంత పనుల ద్వారా సార్ తప్పకుండా గెలుస్తాడు. ఇక్కడ ఏదైతే ఉంటారో ఆదివాసులు ఉంటారో వాళ్ళ భూములకు ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారు టాక్ ఉంటుండే, మరి మీ మండలం మీ యొక్క గ్రామ పంచాయతీలో ఉంది? మా దగ్గర ఇప్పుడైతే అటువంటిది ఏం లేదు. దానివల్ల ఆల్రెడీ ఎమ్మెల్యే గారి సోదరుడు కృష్ణ సార్ కూడా దానివల్ల కొట్లాడి దాని జైలు పోవడం కూడా జరిగింది. ఆ జైలు పోవడం వల్లనే ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ గారు దానివల్లనే ఈ పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అది ఇంకోటి ఏంటంటే అది సిర్పూర్ ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మరి ఇదంతా చూసుకుంటే 6 హామీలు కాంగ్రెస్ పార్టీ కుదిపేస్తుంది అంటారు, నిజమేనా? మీ సైడ్ ఎలా ఉంది? మా సైడ్ అయితే అంతా బాగానే ఉంది. ఇక ఎవరిది వాళ్ళు ప్రతిపక్షాలు అనేది వాళ్ళు చెప్పుకుంటూనే పోతారు. ఎవరిది వాళ్ళు తప్పకుండా వాళ్ళే చెప్పుకోవాలి కదా. సర్పంచ్ 5 సంవత్సరాలు అయిపోగానే ఓటర్ దగ్గరకు పోతే ఇప్పుడు వచ్చినావయ్యా నిన్నమన రాలేదు, నిన్నమన ఏం చేసినావు, తిరగలేదు, మా ఇంటి ముందు డ్రైనేజ్ చూడు, చెత్త చూడు అంటున్నారు కదా. మీకు ఇలాంటి అనుభవం ఏమైనా అయిందా? మా దగ్గర అంటే అనుభవం అటువంటి ఏం అనుభవం లేదు మాకు. ఎందుకంటే మేము ప్రతిరోజు మాకు చెత్త ఊడవడం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా మా దగ్గర శుభ్రంగా ఉంది. మాకు అటువంటిది ఏం లేదు. కాకపోతే ఎవరొకరు కావాల్సుకొని వాళ్ళని రెచ్చగొట్టి ఎవరొకరు చేస్తూ ఉంటారు, వాళ్ళు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్ గ్రూప్లలో కూడా ఎమ్మటికి ఇంత పొంగగానే వాట్సాప్లో పెట్టి చూడు సర్పంచ్ షాప్ ఇలా ఎలా ఉందనే సందర్భాలు ఏమైనా జరిగినాయి? మా దగ్గర ఇప్పటివరకు అటువంటి ఏం జరగలేదు. రోడ్లు బాగలేవు అనేటటువంటి కామెంట్ ఎక్కువ చేస్తారు కదా. ఇంతకుముందుకు ఎట్లా ఉండి ఇప్పుడు ఏం పరిస్థితి అట్లయింది? మా దగ్గర మా గ్రామ పంచాయతీలో ఎక్కడ చూసుకున్నా గల్లీ టు గల్లీ సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మొత్తం అసలు గ్రావెల్ వేద్దామంటే కూడా లేదు. 99% మా దగ్గర టోటల్ కంప్లీట్. మాకు ఎమ్మెల్యే గారు 3 కోట్ల ఫండ్స్ ఇచ్చారు. ఆ 3 కోట్లతో మా దగ్గర గల్లీ టు గల్లీ సీసీ రోడ్స్ మేము ఆల్రెడీ వేసుకున్నాం. రైతు వేదిక లాంటివి కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇవి ఏమైనా మీ హ్యాండ్వామ్లో జరిగినాయి? రైతు వేదికలు నిర్మించినాం మేము ఆల్రెడీ. వైకుంఠధామాలు, వనాలు, వైకుంఠధామము, పల్లె ప్రకృతి వనము, రైతు వేదికలు, రైతు కల్లాలు ఇవన్నీ నిర్మించడం జరిగింది ఆల్రెడీ మా హయాంలో. ఆఫీసర్స్ ఎమ్మడి తలిగి చేపించారు సర్పంచుల చేత, కానీ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా సర్పంచులు అప్పులు చేశారు అని అంటారు, నిజమేనా? అట్లా జరిగిందా మీకు? మా దగ్గర అయితే అలాంటిది ఏం లేదు. ఏం లేదు. నీకు ఒక సర్పంచ్గా, గులాబీ సర్పంచ్గా మరి మీ ఎమ్మెల్యే మీకు ఎక్కువ నిధులు ఇచ్చాడా? మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తుండు. ఏదున్నా కూడా మాకైతే బాగా ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ కారు గుర్తు కోటేసి మళ్ళీ కోనప్పసారిని గెలిపేయగలరని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.